తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలలో అల్పాహారం కార్యక్రమం కంది మండలంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. కంది మండలంలోని 33 పాఠశాలలో 3,000కు పైగా విద్యార్థులకు రాగి ఇడ్లీలు, పూరీలు, పాలు అల్పాహారం కింద అందజేశారు. విద్యార్థులంతా ఉత్సాహంగా పాఠశాలకు రావాలని, ప్రభుత్వ పాఠశాల సంఖ్య పెరగాలని, అందుకే అల్పాహారం ప్రభుత్వం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. ఈ సందర్భంగా కంది మండల ఎంఈఓ జోగప్ప మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం గర్వించదగ్గ విషయమన్నారు. దీనివల్ల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ అల్పాహారం కూడా ఎంతో నాణ్యంగా అక్షయపాత్ర అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులంతా ఉదయాన్నే పాఠశాలకు వచ్చి అల్పాహారం తిని చక్కగా చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అక్కడ లైన్ ఉండండి బేట, లైన్ ఉండండి, లైన్ ఉండండి, లైన్ ఉండండి. ఒకటి ఇక్కడ రామ్మా, పంపించేసాడు. ఇగో బేట క్లాస్ తెచ్చుకున్న వాళ్ళు అది అయిపోయినా చూడండి. సార్, తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాము కంది మండలంలోని 33 స్కూళ్ళకు సరఫరా చేయబడుతుంది. 6 రోజులకు 6 రకాల టిఫిన్లు, 6 రకాల బ్రేక్ఫాస్ట్ సరఫరా చేయబడుతున్నాయి. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులకు సుమారుగా 3,085 మంది విద్యార్థులు మా పాఠశాలలో ఉన్నారు. మా కంది మండలంలో వాళ్ళందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. ఇది ముఖ్యంగా బీపీఎల్ పిల్లలకు, బిలో పవర్టీ పిల్లలకు అందరూ మార్నింగ్ లేచి అందరూ పనులకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల 100% ఈ సంవత్సరము గవర్నమెంట్ మాకు 10% ఎన్రోల్మెంట్ పెరగాలని మాకు ఒక టార్గెట్ పెట్టింది. తప్పకుండా టార్గెట్ అంతా రీచ్ అవుతాము. గత సంవత్సరం మాదిరి కాకుండా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల ఇంతకుముందు కేవలం 13 స్కూళ్ళకే ఉండే ల్యాండ్ ఫార్మ్ వల్ల ఈ సంవత్సరం గవర్నమెంట్ మాకు కేవలం కంది మండలంలో ప్రైవేట్ ప్రాక్టీస్ తీసుకుంది కాబట్టి తప్పకుండా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. ఇంకోటి మిల్లెట్సే కానీ ఇవే కానీ ప్రతి సమీకృత ఆహారం విద్యార్థులకు అంత కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రపంచం లెక్కలేని విధంగా బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ రెండు కూడా మన మండలంలో ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మెను మనకు 6 రోజులకు 6 రకాల మెను ఉంటుంది సార్. మనకు మండే నాడు దోశ, ట్యూస్డే నాడు మిల్లెట్ ఇడ్లీ, వెన్స్డే నాడు పూరి, థర్స్డే నాడు బోండా, ఫ్రైడే నాడు ఇడ్లీ. మళ్ళీ అంటే ఫస్ట్ ఇడ్లీ ఏమో మిల్లెట్, ఇది ఆర్డినరీ ఇడ్లీ. లాస్ట్ డే నాడు ఉప్మా. ఈ రకాల 6 రకాల టిఫిన్లు, 6 రకాల డైలీ మన విద్యార్థులు సరఫరా చేయబడుతుంది. విద్యార్థులు చాలా ఎంతూజియంగా, చాలా పరిశుభ్రమైనది తీసుకొని చాలా ఆనందంగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది. ఫస్ట్ డే కాబట్టి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. రేపటి నుంచి ఖచ్చితంగా స్ట్రెంత్ పెరుగుతుంది. అందరి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఇన్ఛార్జ్ తీసుకొని 8 గంటలకు ఉపాధ్యాయుడు వచ్చి అందరి విద్యార్థులకు 8 నుంచి 8:30 టిఫిన్లు చేయడం జరుగుతుంది. తర్వాత 9 o'clock మళ్ళీ క్లాసులు జరగడం జరుగుతుంది.